చింతపండు సీటు చినిగింది. చింతపండు నీ సీటు చినిగిందా? టెస్లా కార్లు తిరుగుతాండా మన చింతపండు. ఒకప్పుడు చాయ్ పైసలు बाबा 10 रुपये दे दो बाबा, मैं चाय पीता हूँ, क्यों उसके तरफ से అడక్కదిన్న కుక్క ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, రెడ్లు, ఎలమలు, కమ్మలు, కాపులు, వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా 10 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ప్రశ్నించే గొంతు అని ఒక దొంగనా కొడుకు లత్కోరు మలేషగాడు తెలంగాణ ప్రజల మీద సిప్ప చేతులు పెడితే మీ అందరం ఛాయపడేసిన దొంగనా కొడుకు పేద బీసీ బిడ్డల భూములు కబ్జా చేస్తున్న టీఆర్పీ పార్టీ కబ్జా కోర్ల గురించి ఎవరు రాయాలంటే వాడోడో నాకు తెలియదు, నాకేమెరక, నువ్వోడా వాడోడా అంటే తెలంగాణ సభ పండబెట్టి తొక్కింది. ఇప్పుడు 25 లక్షల మంది తెలంగాణ ప్రజలు చూసారు ఆ వీడియోని. ఎంత ఫకరీనికి, ఎంత బలుపినికి మహేష్ అన్న మనందరూ ఛాయ పెరుగుటి పెద్ద ఇచ్చకొడుకుని ఈయనకి ఎంత బలుపుంచే నువ్వు అంటున్నాడు. సొంత పార్టీ కార్యకర్త టిఆర్పి పార్టీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీనా యూత్ ప్రెసిడెంట్ వీరమ్మల్ అనేటోడు వారి పార్టీలో ఉన్న కబ్జా కోరు బినామీ గాడు వాడు నా తెలియదు అంటాడు. పోయి వారి పక్కన చేరి మళ్ళీ బొమ్మది తొక్కకూడదు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ చూసిర్రా మల్లేసా? అయ్యో అన్న మురిపం. తెలంగాణ అధికారం, ఆత్మగౌరవం, వాటా. అధికారం ముదిరాజులకు కావాలి, ఆత్మగౌరవం బీసీలకు కావాలి, వాటా ముదిరాజులకు ఇవ్వాలి. ఇప్పుడు మొదటి లెక్క జనాభాలో తలకాయలు ఎక్కువ ముదిరాజులకు అడిగిన వీడు కబ్జా కోరు నాకు వీడు పట్టపగటిలు బీసీల భూములు కబ్జాలు ఎత్తానని చెప్పిన. ఇగో అకౌంట్ పేరు ఏం పేరా? అనిల్ వీరమల్ల. విన్నారు కదా, నేను మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు అనిల్ వీరమల్ల అనే ఉంది కదా, మల్లేషా అరే తమి నీకే చూపిస్తానరా. మల్లేషా గారు వాడోడా వీడోడా అంటాడు. ఇప్పుడు వీడోడా చెప్పాను. ఇప్పుడు ఎవరా మల్లేషా ఇట్లయితే ఎట్రా? తప్పు కదా బిడ్డ, ఒప్పుకోవాలి కదరా. మనం లంగనమో దొంగనమో కానీ ఇక చెప్పాలి. ఇగో వీరమల్ల సన్న భిక్షపతి ఉన్న అదే పేరు సెట్ అయిందా? మ్యాచ్ అయిందారా మల్లేషా? ఆడోడయా నువ్వోనివి ఆనోని ఎవడాడు ఎవరినిదా నాకు పతివతను. నేను రేపు 13 తారీఖు చెప్తాను మల్లేషా. ఈ పార్టీకి వానికి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ డిస్మిస్ అవుతాడు పక్క, వాని పని అవుటే నాకు తెలుసు. ఎందుకంటే వాడోడు నాకు తెలియదు కదా. ఆ గ్యాప్లో ఇవన్నీ కనిపిస్తాయి జనాలకు. వీరం వల్ల అయినటువంటి తెలంగాణలో తీర్మానం మళ్ళీ కానీ బినామీ. చచ్చిపోయిన తండ్రి చచ్చిపోతే కొడుకు దగ్గర నుంచి దొంగతనంగా ఇన్విటేషన్ చేర్చుకున్నాడు. ఇగో ఒక్క నిమిషం చూసుకోరే. మేకం ఎల్లయ్య లేటు మేకం మల్లయ్య. ఈ మేకం మల్లయ్య అంటే అమ్మిండు భూమి. ఈయన అమ్మితే మన దగ్గరకు వచ్చిన బాధ్యత కొనడు. తండ్రి చచ్చిపోయినని చెప్పేసి కొడుకు ముటేషన్ చేసుకొని అన్ని వేసాను. ఎంఆర్ఓకి పైసలు ఇచ్చారు. ఎంఆర్ఓ బలిత పూజలు అయితే నీకు పక్కా నీ ఉద్యోగం పోయిందా గుత్తరాబాయి. నీ ఉద్యోగం పోకపోతే నా పేరు మార్చుకుంటా. నీ ఉద్యోగం పోగొడతా, బరాబర్గా పోగొడతా. దొంగనా కొడుక నువ్వు పైసలు తీసుకొని భూములు అట్లా భూములు ఎవరిని పడితే వానికి రిజిస్ట్రేషన్ చేస్తే పేదోడు ఎటపోవాలరా? చెప్పురా బాయ్, ఎటపోవాలి పేదోడు? వాని పరిస్థితి ఏంది? మలేషియా గాడు ఛాయపడి అడక్క తిని అమెరికాకు పోయి టెస్లా కారు నడుపుకుంటా వీడియోలు పెడతాను. సంసారి నమ్మ సంసారి పొక్కని నన్ను సంసారి పొక్క రేపు రావే ఓ అమ్మ పతివత, రేపు రా. రేపు వచ్చినాక నువ్వు ఏ పార్టీ పతివతవో ఏ పార్టీ పతికించవో నేను చూపిస్తా రేపు తెలంగాణ పైలకు. తీర్చాది కూడా శివరస్త కాడ, ఉప్పల్ శివరస్త కాడ తెలుస్తుంది. నేనోన్నో ఈడోడో నువ్వో అడక తిన్న రోజులు ఎక్కడ పోయినాయో షాయ పైసలు తెలంగాణ సమాజం చూస్తారా? బొసిడికే పంది ఎట్టుండు
ఊరపది గడిపిడు ఓయమ్మ ఓ కొడుక ఏమరా మల్లేసా మా ఉచ్చ తాగి మా చాయ ప్రజలు తిని మా ఉచ్చ పోసి తాగి బతికిన కొడుక మమ్మల్నే ఎవరైనా కాడికి ఎదిగినవరా నువ్వు మమ్మల్నే అన్నం పెట్టినోడికే సున్నం పెడతావరా మల్లేసా మా సొమ్ము తిని మా ఉచ్చ తాగి మా ఎంగిలి బతుకుని తిని బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు రెడ్లు కమ్మలు ఎనమలు అందరు కలిసి చాయ ప్రజలు పెద్ద చేసే కొడుక మా ఉచ్చ తాగి నేను మీ జితగాన్న నువ్వోడయా మరి మా ఉచ్చ తాగి మా పైసలతో నెలకు 2 లక్షలు తీసుకున్నావారా మా జితగానే అంటారు మా జనం నేను అంటలేను నువ్వు బిచ్చగానం అని అంటున్నావు ఇప్పటికి కూడా జనం అంటారు నువ్వు మా జితగానరా కుక్క అని కేసీఆర్ మా జితగానప్పుడు నువ్వు మా జితగానే కదరా అడక తిన్న కొడుక నేను ఓరా 13 తారీఖు నాడు చెప్తా నేను ఓను ఇవాళ ఎంత 7 ఇంకా 6 రోజులు ఉన్నట్టు 6 రోజు చెప్తా నేను ఓను నీ మిండేనని చెప్తా అడుకొచ్చి సుధు రాదురా నేను ఎవరనేది ఎవరో తెలుస్తుంది సైలెంట్ క్లిక్ అది కిల్లర్ అంటున్నా ప్లేటులో నిశ్శబ్ద విషయం పెట్టినాడా ప్రాణాంతక సామాన్యుడి భోజనాడు ఓనా పతివతు ఓనా చక్కమైన సంసారు ఏం పెడతా అన్నవి చక్కమైన సంసారి మా సంసారం ఏమంటానంటే చెప్తున్నా దొంగనా దొంగ లెక్క తీసుకుపోతున్నావు కదా మా వాటా ఏదిరా మల్లేషా మా వాటా మాకి ఇదేందో టీఆర్పీలో చేరికల జోరు స్టేషన్ కాని పూర్లట ఇగో సగం కబ్జాలు మా రజనీబాయి చెప్తాను అందరు కబ్జా కోరలేనే అందరు ఆ పార్టీ పేరే కబ్జా కోర రాజ్యాధికార పార్టీ దాని పేరు ఇప్పుడు నేను మార్చేసిన కబ్జా కోర రాజ్యాధికార పార్టీ అది బీసీ రాజ్యాధికార పార్టీ కాదు కాదు కబ్జా కోర్లే పేద బీసీ బిడ్డల భూములు కబ్జా చేసే కబ్జా కోర రాజ్యాధికార పార్టీ ఇది బాజాబ్తా చెప్తున్నా మల్లేషా చెప్పాల బిడ్డ చెప్పపోదట బిడ్డ యో అమెరికా గడ్డ పైన కబ్జా కోర్ల ఐక్యతను పెట్టుకోరా కబ్జా కోరు రాజ్యాధికార పార్టీ గర్జన ఉద్యమానికి ఎన్ఆర్ఐలు కబ్జా కోర్ల మలిగానికి మద్దతు ఇస్తారట పెన్సిల్వేనియాలో ఎమ్మెల్సీ కబ్జా కోరుతూ మళ్ళీ బీసీ ఎన్ఆర్ఐలు ప్రత్యేక సమావేశమట తెలంగాణ వేణు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లట అగ్రవర్ణ పార్టీల దోపిడీని అంతం చేయడమే కబ్జా కోరు మలిగాని లక్ష్యం అట వాళ్ళందరినీ అంతం చేసి వీడు వాళ్ళకంటే ఎక్కువ కబ్జాలు చేశాట చెప్పాల లెక్క మొత్తం చెప్తా లెక్క మొత్తం చెప్తారా ఒక్కొక్కటిగా చెప్తా సామాన్య రైతే సవిధ మార్కెట్ విలువల పెంపుతో గ్రామీణ అన్నదాత విలువలు అంటున్నాడు ఇక మా సక్కమైన సంసారం రాసేది పేపరు రైతు ఉసురు తీస్తున్నాడ రైతు బంధు అడిగితే పండబెట్టి తొక్కుతా చెప్పు తీసుకొని కొడతా చెప్పుదేనా కొడతావా చెప్పు తీసుకొని రైతు బంధు అడుగుతున్నారు ఊర్లో పంట రైతులు కొట్టు చెప్పు తీసుకొని అభ్యంతరం లేదు ఇంకా ఇంతవరకు ఇవాళ మా చింతఫండు సీటీ జినిగింది సీటు ఇంకా జినుగుతుంది మా అబ్దుల్లాపూర్ మెట్టు ఎంఆర్ఓ నీకు ఎంఆర్ఓ ఉద్యోగం ఇంకా 4 కాలాలు ఉండాలని నేను కోరుకుంటున్నా నువ్వు ఇంకా ఇట్లే ఎంఆర్ఓ కొనసాగాలి పేద బీసీ భూములు కబ్జా చేసే కబ్జా కోరు వీరమ్మ నల్లిగాడు తీర్మార్ మల్లిగాని దగ్గర పైసలు తీసుకోవాలి ఐఫోన్లు గిఫ్ట్లు తీసుకోవాలి ఇంకా నువ్వు పేద ప్రజల భూములు మందికి పట్ట చేయాలి దొంగనా కొడుక అని నేను కోరుకుంటున్నా బరాబరే కోరుకుంటున్నా కూడా